నేను ఈరోజు కువైటీ వాళ్ళకి కువైటీ స్టైల్‌లో రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈ బిర్యానీ ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే ఉంటుంది. స్కిప్ చేయకోకుండా వీడియో చూడండి. చాలా బాగా ఉంటుంది వీడియో. నేను మీ కడప అబ్బాయి. చూడండి, ఈరోజు నేను కువైటీ వాళ్ళకొచ్చేసి రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈ బిర్యానీ ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు మళ్ళీ అర్థం కాదు. చూడండి, ఫస్ట్ వచ్చేసి రొయ్యలు వచ్చేసి ఇవి ఫ్రీజర్లో ఉంటాయి. మనం తీసేసుకొని ఫస్ట్ నీళ్ళలో నానబెట్టుకుంటే నార్మల్గా అయిపోతాయి. తర్వాత వచ్చేసి పొయ్యి మీద పెట్టేసి మనం నీళ్లు కొన్ని వేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఒక అర స్పూను పసుపు వేసేసుకొని ఫస్ట్ ఉడకబెట్టేసి లైట్గా, అంటే ఉడకబెట్టడం అంటే 1 నిమిషం 2 నిమిషాలు ఉడకబెట్టేసి ఆ నీళ్ళు అయితే పడేసి మనం రొయ్యలు అయితే తీసుకోవాలి. దీంట్లోకి చూడండి, నేను కొస్బరా కొత్తిమీర, సిమెంట్, ఎర్రగడ్డలు. కొస్బరా అంటే అరబ్బీలో కొత్తిమీర, అందుకు నేను పొరపాటున అనేసాను. ఈ 3 ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను కదా. ఇప్పుడు ఒక దబరాలో నూనె అయితే వేసినాను. దబరాన్ని నాకు మొరటుగా వస్తున్నాయి మాటలు, ఏమనుకోవద్దు మరి. దబరాలో ఎర్రగడ్డలు వేసినాను కదా. ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత రొయ్యలు అయితే వేస్తాను. రొయ్యలు కొంచెం అదే మనం మామూలుగా వేగినాయి, దాంట్లో నీళ్ళ తేమ లేదనే టైంలో మిరియాల పొడి, పసుపు, గరం మసాలా ఈ 3 అట్ని జీలకర్ర పొడి ఇవి వేస్తాను. నాకు అందాజుని బట్టి నేనైతే వేస్తాను. ఇంత స్పూను ఇన్ని అనేది చెప్పలేను, ఎందుకంటే ఎవరు ఏ విధంగా చేస్తారని నాకు తెలియదు. నా అందాజు ప్రకారం అయితే నేను ఈ 4 మసాలాలు అయితే వేసినాను కదా. అట్లాగే వచ్చేసి ఒక్క స్పూన్ మీనే ఎక్కువ ఇష్టం లేదు, టమోటా పేస్ట్ వేస్తాను. తర్వాత వచ్చేసి అది కొత్తిమీర, సిమెంట్ అనే ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు కూడా వేసి బాగా దాంట్లో నీళ్ళ తేమ లేకుండా దాంట్లో నుండి పక్కకు నూనె వచ్చేంత వరకు వేయిస్తాను. వేయించేసినాక అవన్నీ రొయ్యలన్నీ తీసేసుకుంటాను ఒక బౌన్లోకి. తీసేసుకొని దాంట్లో రొయ్యలు ఎక్కువ నేను ఒక 4-5 రొయ్యలు, ఒక 6 రొయ్యలు దాకా కొనిచ్చేస్తాను ఆ దబరాలో. ఆ దబరాలు అట్నే 6 రొయ్యలు దాకా కొనిచ్చేసి నేను దాంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మన కాడ ఇంకో కొంచెం అది కొత్తిమీర, సిమెంట్ ఉంది కదా, అది కూడా వేసేసి దాంట్లో అడుగున నూనె అయితే ఉంది కదా, ఆ నూనెలో బాగా అట్లా వాడనిస్తాను. అది కొత్తిమీర మనం ఇప్పుడు వేసినది కూడా. అట్లాగే వచ్చేసి ఒక అర స్పూను పసుపు కూడా వేస్తాను. ఇప్పుడు మనం దీనికి అయితే ఏ మసాలా వేసినామో అదే మసాలా అంతా కలిసి ఒక స్పూన్ మీద లైట్గా వేసేస్తాను. వేసేసినాక ఇప్పుడైతే నేను దీంట్లో అయితే బియ్యం అయితే వేస్తాను. బియ్యం వేసి ఇప్పుడు నేను నీళ్లు కాంచి పక్కన అయితే పెట్టుకుంటాను. నాకైతే మిషన్లో ఉంటాయి. ఆ కాంచిన నీళ్ళు అయితే, కాగిన నీళ్ళు అయితే దీంట్లో మనకి ఎసురు ఎంత కావాలని అంత వేసుకొని, తర్వాత వచ్చేసి మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే బెన్నె ఏమవుతుంది అంటే కొంచెం ఉడికినప్పుడు మనం మూత తీసేయచ్చు. ఉడకబట్టినప్పుడు చూడొచ్చారు కదా. ఇప్పుడు నేను ఫ్రై చేసిన రొయ్యలన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మామూలుగా వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా తినడానికి అయితే బాగా ఇంకా టేస్ట్గా ఉంటాయి. కానీ నేను చేసేది ఇప్పుడు రొయ్యల బిర్యానీ కాబట్టి మనం ఇంటి దగ్గర దమ్ బిర్యానీ అని ఏ విధంగా చేస్తామో ఆ టైప్లో ఉంటుంది. కానీ నేను వచ్చేసి రొయ్యలు వచ్చేసి పైనే వేస్తాను. తర్వాత కువైట్ వాళ్ళకు పెట్టేటప్పుడు అంతా మిక్సింగ్ చేసి పెట్టేస్తాను. చూశారు కదా, మూత అయితే తీసినాక బాగా ఉడుకుతుంది అన్నం అయితే. దాంట్లో అడుగున ఏదన్నా నూనె ఉండేదంతా నూనె అంతా బాగా పైకి అయితే తెలిసింది. అన్నం అయితే బాగా టేస్ట్గా సూపర్గా అయితే ఉంటుంది. అన్నం అయితే రెడీ అయితే అయింది. అడుగున కొంచెం నీళ్ళగా ఉన్నప్పుడే, ఇంకా కొంచెం మగ్గలేదు, అడుగున నీళ్ళగా ఉన్నప్పుడే మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలన్నీ అన్నం పైన అయితే చల్లేస్తాను. అన్నం పైన చల్లేసిన తర్వాత మూత అయితే పెట్టేస్తాను. మూత పెట్టేసిన తర్వాత మగ్గాలి కదా అందుకు మనకి ఎంతసేపు మగ్గాలంటే అంతసేపు మగ్గుతుంది. అందుకు నేనైతే కువైట్ వాళ్ళకు పెట్టేంతవరకు అయితే అట్నే మగ్గనిస్తాను. అందుకు నేను ఎంతసేపు అంటే అంతసేపు అంటున్నాను. రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే ఇది వాళ్ళకి ఇచ్చే ముందుగా నేనైతే ఇది ఒక హాట్ బాక్స్లో వేసి అయితే ఇస్తాను. టేబుల్ పైకి అయితే నేను ఇప్పుడు ఈ మధ్య ఇవ్వడం లేదు, ఎందుకంటే లేడీస్ అంతా వస్తుంటారు అనేది అక్కడికి టేబుల్ పైకి. ఇంతకుముందు అయితే ఇచ్చేవాడిని, ఇప్పుడైతే టేబుల్ కాడికి ఇవ్వడం లేదు. చూశారు కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
అలాగే కామెంట్‌లో కామెంట్ కూడా చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే గాని అప్లోడ్ చేస్తున్నాను. అదే పనిగా నేను వీడియో తీసి ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి. ఈ మధ్య నేను పెట్టే వీడియోలకు ప్రతి ఒక్క వీడియోలకు అయితే గన సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు. అదే విధంగా సపోర్ట్ నాకు కావాలని నేనైతే గన ఆశిస్తున్నాను. దయచేసి సపోర్ట్ అయితే చేయండి. చూశారు కదా, రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. హాట్ బాక్స్‌లో వేసేసాను. కోవిడ్ వాళ్ళకి ఇచ్చేయడమే.